ఈ సంవత్సరం గురురాయుల ఆరాధనకు ఇంకా 108 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఎవరైతే 108 రోజుల రాయుల సేవను చేయాలనుకుంటున్నారో వారు ఈ నెల 26వ తేదీన రాయుల సేవను ప్రారంభించాలి. అది సరిగ్గా ఆగస్టు 11వ తేదీన ముగుస్తుంది. అప్పటికి మీ సేవ 108 రోజులు కొనసాగి ఉంటుంది. రాయుల ఆరాధన పర్వకాలంలో మీరు చేసిన సేవను సమర్పించవచ్చు. 108 రోజుల సేవ ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, వీటన్నింటి పూర్తి వివరాలను ఇప్పుడిక్కడ తెలియజేస్తున్నాను. శ్రద్ధగా వినండి. 108 రోజుల సేవను ఇక్కడ చెప్పినట్లుగా మీరు చేయవచ్చు. అక్షయ తృతీయ పర్వకాలంలో సేవను ప్రారంభించండి. అది సరిగ్గా ఆగస్టు నెల 14వ తేదీన 108 రోజుల సేవ ముగుస్తుంది. ఆ రోజు గురువారం, మరుసటి రోజు కృష్ణాష్టమి పర్వకాలం. అక్షయ తృతీయ రోజున ప్రారంభించిన మీ సేవను కృష్ణాష్టమి రోజున కృష్ణార్పణ అని చెప్పే భాగ్యాన్ని ఈ సంవత్సరపు సాధకులకు మాత్రమే భగవంతుడిచ్చాడు. ప్రతి సంవత్సరం ఇలాంటి యోగం వస్తుందనే నియమం లేదు. కాని ఈసారి అక్షయ తృతీయ రోజున ఎవరైతే రాయుల సేవను ప్రారంభిస్తారో వారి సేవను సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ కృష్ణాష్టమి రోజున స్వీకరిస్తాడు. అతని పాద కమలాలలో మన భక్తి సేవను సమర్పిస్తే దానివల్ల లభించే లాభం, ఫలం, ప్రతిఫలాలను ఊహించడం కూడా మనకు సాధ్యం కాదు. రాయుల ఆరాధనకు సమర్పించే సేవ శ్రేష్టం కాదా? 26వ తేదీన ప్రారంభించి రాయుల ఆరాధన రోజునే దానిని సమర్పించవచ్చు కదా అనే ప్రశ్న ఇక్కడ సహజం. కాని రాయుల 3 రోజుల ఆరాధనలో ఈ మన సేవ జరగకుండా ఉండే అవకాశం ఉంది. ఆరాధన 1.5 రోజులలో మాత్రమే మన సేవ ముగిసిపోతుంది. 3 రోజులలో కూడా పూర్తిగా మన సేవ జరగాలి. ఆరాధన ముగిసిన తర్వాత దాని సమర్పణ జరగాలి అనే భావన మనం కలిగి ఉన్నప్పుడు అక్షయ తృతీయ రోజున రాయుల సేవను ప్రారంభించాలి. కృష్ణాష్టమి రోజున దానిని ముగించాలి. మంత్రాలయంలో కూడా 3 రోజుల సేవను 5వ రోజు సమర్పించే సంప్రదాయం ఉంది. అదేవిధంగా మీరు కూడా గురువారం రోజున ఆగస్టు 14వ తేదీన 108 రోజుల కాలపు సేవను సమర్పించండి. 108 రోజుల సేవ అంటే ఏమిటి? 108 రోజుల కాలం సేవ చేయడం సులభమైన విషయం కాదు. చాలా కష్టమని మీకు అనిపిస్తుంది. కాని ఇక్కడ మనం కొన్ని పద్ధతులను ఉపయోగించినప్పుడు దినచర్యలోనే మన సేవ పూర్తి ఫలాన్ని మనకు ఇస్తుంది. దాని క్రమాన్ని చెబుతున్నాను. 108 రోజుల కాలం త్రికాలాలలో రాయుల సేవను చేయాలి. సూర్యోదయం మరియు సూర్యాస్తమయ సమయంలో మరియు ఈ రెండింటి మధ్య సమయంలో త్రికాల పూజను రాయులకు సమర్పించాలి. దీనిని మనం మన శక్తికి తగినట్లుగా చేయవచ్చు. 108 రోజులలో 108 నామలేఖన పుస్తకాలను వ్రాయాలి. రోజుకు ఒక పుస్తకం చొప్పున 108 రోజులలో ప్రతిరోజు 108 నమస్కారాలు లేదా 108 ప్రదక్షిణ నమస్కారాలు. 108 రోజుల కాలం ఉపవాసంలో శక్తికి తగినట్లు సేవ. ఇంకా రోజూ తీర్థం స్వీకరించడం. రోజు 108 రూపాయల దానం. శ్రీ రాఘవేంద్ర మంత్ర మందిరం నిర్మాణంలో ఉంది. దీని నిర్మాణానికి మీరు ఇచ్చే ₹1 కూడా అపరిమిత ఫలితాన్ని మీకు ఇస్తుంది. కాబట్టి మీరు ప్రతిరోజూ రాఘవేంద్ర మందిరానికి దానం చేయవచ్చు లేదా ఇతరులకు దానిని ఇవ్వవచ్చు. మీ ఉద్దేశానికి అనుగుణంగా ఇతర సేవలు. వీటిలో మీ శక్తికి తగినట్లుగా మీరు సేవను చేయవచ్చు. ఉదాహరణకు 1008 సార్లు శ్రీ రాఘవేంద్రాన్ని వ్రాయలేనివారు 108 సార్లు వ్రాయవచ్చు మొదలైనవి మీరే అర్థం చేసుకోండి. ఎవరైతే ఈ విధంగా 108 సార్లు 108 రోజుల కాలం శ్రీ రాఘవేంద్ర అని వ్రాస్తారో వారికి మేము సన్మాన పత్రాన్ని అందిస్తాము. ఇప్పటికే వ్రాసి ముగించిన వారికి కూడా ఈ సేవ నిమిత్తంగా మళ్లీ సన్మాన పత్రాన్ని వారి కోరిక ప్రకారం అందిస్తాము. లేదా సన్మాన పత్రంలో వారి అన్ని సాధనలను కూడా ప్రస్తావిస్తాము. దీని గురించి మరింత సమాచారం కోసం తదుపరి ప్రవచనాన్ని ఎదురుచూడండి. ఎవరైతే శ్రీ రాఘవేంద్ర అనే నామలేఖనాన్ని 108 రోజుల కాలం చేయాలనుకుంటున్నారో వారు వెంటనే నామలేఖన పుస్తకాలను తెప్పించుకోండి. మీ సాధనకై మేము వాట్సాప్లో మిమ్మల్ని కలుస్తాము.